ఒరిస్సాలోని పూరి క్షేత్రంలో 46 ఏళ్ల తర్వాత రత్న భాండాగారం తెరుచుకుంది. ఆలయంలోని ఈ రహస్య గదిని తెరిచిన అనంతరం సిబ్బంది లోపలంతా శుభ్రం చేశారు. ఈ సందర్భంగా రత్న భాండాగారం సమీపంలో ఎస్పీ పినాక్ మిశ్రా అస్వస్థతకు గురయ్యారు. దాంతో వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. కాగా రత్న భాండాగారంలో నిధిని తరలించేందుకు పెద్ద చెక్క పెట్టెలను కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది. వాటిని ప్రత్యేక వాహనంలో పూరి ఆలయం వద్దకు చేర్చారు. పూరిలోని జగన్నాథ ఆలయాన్ని 12వ శతాబ్దంలో నిర్మించారు. ఆలయంలోని రత్న భాండాగారంలో జగన్నాథ స్వామి, సుభద్ర, బలభద్రులకు చెందిన విలువైన ఆభరణాలను భద్రపరిచారు. ఈ భాండాగారాన్ని తెరిచే ముందు కీలకమైన క్రతువు ఆజ్ఞను నిర్వహించారు. కాగా ఈ రహస్య గదిని తెరిచే సందర్భంగా పాములు పట్టే బృందాలను కూడా మోహరించారు. 4.5 దశాబ్దాలుగా గదిని మూసి ఉంచడంతో లోపల విషసర్పాలు ఉంటాయన్న ఉద్దేశంతో పాములు పట్టే నిపుణులను కూడా సిద్ధంగా ఉంచారు. దేశమంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒడిశాలోని పూరి శ్రీక్షేత్ర రత్న భాండాగారం తెరుచుకుంది. దాదాపు 46 ఏళ్ల తర్వాత రత్న భాండాగారం ఓపెన్ అయింది. గతంలో రాజులు, భక్తులు సమర్పించిన అనేక బంగారు, వజ్ర, రత్నాభరణాలు ఈ గదిలో ఉన్నాయని, వీటి విలువ వెలకట్టలేనిదని అంచనాలున్నాయి. ప్రముఖ జగన్నాథ దేవాలయంలోని రత్న భాండాగారాన్ని తెరిచారు. అందులోని విలువైన వస్తువులపై ఆడిట్ చేయనున్నారు. 46 ఏళ్ల తర్వాత ఆ రహస్య గది తెరవడంతో లోపల కింగ్ కోబ్రా వంటి భారీ విషసర్పాలు ఉంటాయనే భయం నెలకొంది. ముందు జాగ్రత్తగా పాములు పట్టడంలో నిపుణులైన వారిని పిలిపించారు. ఒకవేళ విషసర్పాలు కాటేసినా సత్వర వైద్యం కోసం వైద్యుల్ని సిద్ధం చేశారు. పురాతన దేవాలయం కాబట్టి చిన్న చిన్న రంధ్రాల ద్వారా పాములు రత్న భండారంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్టు పనులు చేస్తూ ఉండగా ఆలయ పరిసరాల్లో పాములు కనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. పూరి జగన్నాథ ఆలయం కింది భాగంలో ఈ రత్న భాండాగారం ఉంది. ఇందులో 2 భాగాలున్నాయి. 12వ శతాబ్దంలో రాజులు సమర్పించిన అనేక వజ్ర, రత్న ఆభరణాలు ఈ గదిలో ఉన్నాయి. ఆలయంలో రోజువారీ పూజలు నిర్వహించేందుకు అవసరమైన నగలు నిధి పై భాగంలో ఉంటాయి. ఇక మిగతా ఆభరణాలు ఖజానా కింది భాగంలో భద్రపరుస్తారు. అయితే లోపలి భాగంలో వెలకట్టలేనంత అపార సంపద ఉందని భావిస్తుంటారు. ఆ ఆభరణాలు భద్రంగా ఉన్నాయా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. భాండాగారంలో భారీ మొత్తంలో బంగారం, వజ్రాలు, నగలు, కొన్ని వస్త్రాల్లో చుట్టి చెక్కపెట్టెల్లో ఉన్నాయని ఆలయ మాజీ నిర్వాహకులు రవీంద్ర నారాయణ్ మిశ్రా తెలిపారు. 1978లో ఓసారి ఆ గదిని పరిశీలించిన బృందంలో మిశ్రా కూడా ఒకరు. ఆ సమయంలో విలువైన నగల వివరాలన్నింటినీ కూడా పొందుపరిచారు. తమిళనాడు, గుజరాత్లకు చెందిన కంసాలీలను రప్పించినప్పటికీ కూడా ఆ ఆభరణాల విలువను మాత్రం లెక్క కట్టలేకపోయారు. తిరిగి 1985లో ఆ రత్న భాండాగారాన్ని తెరిచి చూశారు. ఇక ఆభరణాల భద్రతపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమైన తరుణంలో దాన్ని తెరిచేందుకు కొన్నేళ్ల క్రితం ప్రయత్నాలు జరిగాయి. జగన్నాథుడి సన్నిధిలో విలువైన ఆభరణాలకు సంబంధించి ఒడిశా అసెంబ్లీలోనూ చర్చ జరిగింది. 1978లో రూపొందించిన జాబితా ప్రకారం 12,831 భారీ బంగారం, అదేవిధంగా 22,153 భరీల వెండితో పాటు అత్యంత విలువైన రాళ్లతో కూడినటువంటి బంగారు ఆభరణాలు, ఇతర నగలున్నాయి. జగన్నాథ ఆలయంలోని రత్నాల భాండాగారాన్ని తెరిచే బాధ్యతను విశ్వనాథ్ కమిటీ తీసుకుంది. ఇక ఆయన నేతృత్వంలోని 16 మంది సభ్యులు కమిటీకి బాధ్యతను అప్పచెప్పారు. ఈ కమిటీ జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారంలో ఉంచిన వస్తువులను లెక్కించి వాటిపై నివేదికను రూపొందించనుంది.